ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వార్మప్ చేయకుండా ఇద్దరు బిగినర్ ఎక్స్పీరియన్స్ వార్మప్ చేయకుండా డైరెక్ట్ వెయిట్ లిఫ్ట్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి ఏంది ఒక్కొక్కసారి నరాలు పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మన హ్యాండ్ పవర్స్ ఎట్లుంటే ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఒకటి పైకి కంప్లీట్ లేస్తుంది, ఒక సగం ఇస్తుంది. ఎందుకు? మన 2 హ్యాండ్స్కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా వరకు ఉండదు. అంటే ఒక 1-2 మినిట్స్ అయినా మీ యొక్క బాడీని కొంచెం రిలాక్సేషన్ పెట్టండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటారో సో ప్రీ ప్లాన్ షెడ్యూల్ లాగా చేసుకోండి. బికాస్ మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీ యొక్క మజిల్ బ్రేక్ అవుతుంది. సో మీ యొక్క మజిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని రీబిల్డ్ ఎవరు చేస్తారు? డాడ్ ఆబ్వియస్లీగా. సో హలో గైస్ అందరికి. సో చాలా వరకు అయితే ఈరోజు మంచి ఒక కంటెంట్ తీసుకొచ్చినాను. ఫస్ట్ డే ఆఫ్ జిమ్ బిగినర్స్ ఫస్ట్ డే ఆఫ్ జిమ్ ఎలాంటి ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఒక మంచి రిజల్ట్ చూపిస్తారు దాని గురించి చెప్తున్నాను. లాస్ట్ వరకు చూసేయండి, చాలా వరకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా ఎవరైతే బిగినర్ స్టార్టింగ్ డే ఎవరైతే జిమ్ జాయిన్ అవుతారో చూసినారో సో వాళ్ళకి ఎలాంటి దాంతో స్టార్ట్ చేయాలంటే వార్మప్ అనేది ప్రైమరీ థింగ్గా పెట్టుకోండి. బికాస్ వార్మప్ అనేది మీ యొక్క మజిల్ని ఫ్రీ చేస్తుంది, ఫ్లెక్సిబుల్ చేస్తుంది. అండ్ ఏదైతే ఎనర్జీ అనేది ఉంది కదా అది మెల్లమెల్ల కాన్స్టెంట్గా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క బాడీ టెంపరేచర్ని పెంచుతుంది. అండ్ మీ యొక్క మజిల్స్ ఏవైతే చేసినావో యాక్టివ్ మోడ్లో పెడతారు అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వార్మప్ చేయకుండా ఇద్దరు బిగినర్ ఎక్స్పీరియన్స్ వార్మప్ చేయకుండా డైరెక్ట్ వెయిట్ లిఫ్ట్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి ఏంది ఒక్కొక్కసారి నరాలు పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో ఏదైతే మజిల్స్ ఏవైతే చేసినావో ఆ టైంలో అంత ఫ్రీ అప్ అవ్వదు. సో ఒక్కొక్కసారి ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేయగానే ఒక్కొక్కసారి ఈడ పట్టుకుంటుంది, లేదంటే ఉంటాయి కదా సో బ్యాక్. సో అలాంటి పెయిన్స్ అనేది మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. సో మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది, వార్మప్ అనేది అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అనేది చేయండి. బికాస్ వార్మప్ అనేది ప్రైమరీ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఎవర్ యూ డూ వర్కౌట్. అంటే ఏదైతే వర్కౌట్ చేస్తారో వార్మప్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. బిగినర్కి అయితే ఇంకా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అని చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్, ఎవరైతే వర్కౌట్ చేయడానికి స్టార్ట్ చేస్తారో స్టార్టింగ్ డేనే వెయిట్ అసలు లిఫ్ట్ చేయకండి. ప్లేట్స్, డంబుల్స్, రాడ్స్ సో అవంతా ఇష్టం. అలాంటి ఎక్విప్మెంట్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో యూజ్ చేయకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెయిట్ లిఫ్ట్ చేసినారు అనుకోండి, బిగినర్ ఒక 2 kgs లిఫ్ట్ చేసినా కూడా ఒక్కొక్కసారి మన హ్యాండ్ పవర్స్ ఎట్లుంటే ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఒకటి పైకి కంప్లీట్ లేస్తుంది, ఒక సగం ఇస్తుంది. ఎందుకు? మన 2 హ్యాండ్స్కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా వరకు ఉండదు. సో అవన్నిటిని కంట్రోల్ చేయాలంటే మీరు మెషిన్స్తో స్టార్ట్ చేయాలి. మెషిన్స్ అనేది ఏముంటాయి? సో షోల్డర్ ప్రెస్ మెషిన్, చెస్ట్ ప్రెస్ మెషిన్, సో కేబుల్ ప్రెస్, సో అవన్నీ ఏవైతే ఉంటాయి చూసినామో ఆ మెషిన్స్ అనేది మీ యొక్క ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని అనేది కాంటాక్ట్ చేస్తుంది, ఈక్వల్ లెవెల్ ఆఫ్ మజిల్ని ఎగ్జార్ట్ చేస్తుంది. సో ఏం చెప్తున్నా అంటే మీరు ఎప్పుడైతే ఆ మషిన్స్ అలవాటు అవుతాయో సో మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి, వెయిట్ లిఫ్ట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఆ టైంలో మీ యొక్క ఎనర్జీ అనేది ఈక్వల్ లెవెల్ ఉండడం వల్ల సో మీకు అంత ప్రాబ్లం ఉండదు, నరాలు పట్టుకో. అండ్ డెఫినెట్లీ రెండు ఏవైతే చెస్ట్ అయినా సరే, బైసెప్స్ అయినా సరే, రైట్, సో షోల్డర్స్ అయినా సరే ఈక్వల్ లెవెల్ ఆఫ్ గ్రోత్ అనేది దొరుకుతుంది అనమాట. సో మెయిన్లీ మీరు స్టార్టింగ్ ఏం చేయాలి, వార్మప్తో పాటు మీరు మషిన్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఫస్ట్ డే అంటే ఓన్లీ ఫస్ట్ డే కాదు, కొన్ని రోజులు బిగినర్ కాబట్టి కొన్ని రోజులు. సో మషిన్స్ తర్వాత నార్మల్గా థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, మీరు ఒక వర్కౌట్ చేసిరు, కొన్ని వేరియేషన్ చేసిరు, ఇక ఆయాసం వచ్చేస్తుంది, బట్ ఇంకా చేయాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఒక 1-2 మినిట్స్ అయినా మీ యొక్క బాడీని కొంచెం రిలాక్సేషన్ పెట్టండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటారో సో స్టార్టింగ్ కాబట్టి చాలా ఆయాసం వస్తుంది, అలవాటు ఉండేది కాబట్టి ఒక్కొక్కసారి కళ్ళు తిరిగిపోతే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. సో ఆ టైంలో మీరు ఏంది, నార్మల్గా ఐదర్ కొంచెం రిలాక్స్ అవ్వండి, లైట్గా వాటర్ తాగండి, ఎక్కువ తాగేయకండి, అది త్వరగా వాటర్ తాగేయకండి, అంటే నొప్పి వచ్చేస్తుంది. సో కొంచెం వాటర్ తాగండి అండ్ నార్మల్గా కొంచెం మీ యొక్క బాడీ రిలాక్సేషన్ మోడ్లో పెట్టండి, కొంచెం నార్మల్గా వాక్ చేయండి అంతే. సో ఆ టైంలో ఎప్పుడైతే మీ యొక్క మజిల్ రిలాక్సేషన్ మోడ్లో వస్తుందో సో నెక్స్ట్ మీరు ఇంకొక వేరియేషన్ చేయండి, అప్పుడు మీకు అంత ప్రాబ్లం అనిపించదు. సో ఎప్పుడైతే మీరు ఇది కంటిన్యూ చేస్తారో డెఫినెట్లీ మీకు ఒక మంచి రిజల్ట్ చూపిస్తుంది, మీ మజిల్కి కొంచెం మంచి బెటర్ గ్రోత్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఫిట్గా ఉంటుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. సో ఇదనమాట. థర్డ్ వన్ ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మీరు రిలాక్సేషన్ కంపల్సరీ. మీరు కంటిన్యూస్గా మీ బాడీని ఎనర్జీ అంటే
ఫ్యాట్ ఉన్న వాళ్ళు జల్దీ రెడ్యూస్ చేయాలని చెప్పేసి ఫ్యాట్ని కొంచెం కూడా రిలాక్స్ అవ్వకుండా అసలు చేయకండి వర్కౌట్స్. తర్వాత అంటే సఫోకేషన్ టైప్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి కళ్ళు తిరిగిపోతుంది. సో డెఫినెట్లీగా సో ఈ 3 అనేది నార్మల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 4th వన్, డయట్ అనేది నార్మల్గా దేనికైనా సరే ప్రైమరీ థింగ్. డయట్ అనేది మీరు ఎప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తారో చాలా వరకు మీరు అదే రోజులోకి వెళ్ళి కొంచెం మీ డయట్ ప్లాన్ని కొంచెం ఒక ప్రీ ప్లాన్ షెడ్యూల్ లాగా చేసుకోండి. బికాస్ మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీ యొక్క మజిల్ బ్రేక్ అవుతుంది. సో మీ యొక్క మజిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని రీబిల్డ్ ఎవరు చేస్తారు? డయట్, ఆబ్వియస్లీ కదా. సో మీ డయట్ అంటే అన్ని పిచ్ ఫుడ్ కాదు కదా. సో మంచి హెల్దీ ఫుడ్ సచ్ యాజ్ లీఫీ వెజిటేబుల్స్, సో ఇంకా డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ ఎప్పుడైతే మీరు కన్జ్యూమ్ చేస్తారు కదా, ఆబ్వియస్లీ మీ యొక్క మజిల్స్ అనేది డెఫినెట్లీ రీబిల్డ్ అయ్యి ఎక్స్ట్రా గ్రోత్ అనేది ఇస్తుంది. అండ్ చాలా వరకు సప్లిమెంట్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే సప్లిమెంట్స్ అనేది ఫర్ టెంపరీ పర్పస్ కోసమే. బట్ ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ న్యాచురల్ మీద ఎప్పుడైతే డిపెండ్ అయి ఉంటారో అది కాన్స్టెంట్గా ఉంటుంది. కొంచెం టైం ప్రాసెస్, అంటే టైం టేకింగ్ ప్రాసెస్. బట్ మీ యొక్క ఎనర్జీ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది, మీ ఫ్యాట్ డెఫినెట్లీ డిక్రీజ్ చేస్తుంది, రైట్? సో అంటే ఇవన్నీ కంప్లీట్గా మీ ప్రీ ప్లాన్ షెడ్యూల్తో కన్సిస్టెంట్ మైండ్తో ఎప్పుడైతే మీరు ఏదైతే వర్కౌట్ అయినా సరే డయట్ అయినా సరే సో ఇవన్నీ డిసిప్లిన్ మేనర్గా ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో ఆబ్వియస్లీ మీకు డెఫినెట్లీ మంచి రిజల్ట్ చూపిస్తుంది. మీ యొక్క వెయిట్ లాస్ అవుతుంది, మీ మజిల్ గెయిన్ అవుతుంది, మీ బాడీ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది సెక్సీ మోడ్లా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా మీ డయట్ అనేది చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఇస్తుంది మీ యొక్క మజిల్ గ్రోత్కి అయినా సరే, మీ ఫ్యాట్ లాస్కి అయినా సరే. సో 3rd వన్, 4th వన్ ఇదైతే ఇది, రైట్? నెక్స్ట్ వన్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వర్కౌట్కి ఫుడ్కి పక్కన పెట్టేసి రెస్ట్. మీరు డయట్ అంటే మీరు వర్కౌట్ దేనికి? మీ యొక్క మజిల్ బ్రేక్ అవ్వడానికి, మీ యొక్క ఫ్యాట్ లాస్ అవ్వడానికి మీరు వర్కౌట్ చేస్తారు. అదే మీరు డయట్ దేనికి వేస్తారో ఆ బ్రేక్ అయిన మజిల్ని రీబిల్డ్ చేయడానికి అని చెప్పేసి, సో ఏదైతే ఫ్యాట్ లాస్ అయింది కదా దాన్ని ఒక పర్ఫెక్ట్ షేప్లో రానికి కానీ మీరు డయట్ మెయింటైన్ చేస్తారు. బట్ రెస్ట్ అనేది కంప్లీట్లీ మీ యొక్క మజిల్కి పర్ఫెక్ట్ రిలాక్సేషన్ ఎప్పుడైతే దొరుకుతుందో ఆ టైంలో మీకు మీ యొక్క బాడీ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. మజిల్స్ అనేది ఆ టైంలోనే ఫామ్ అవుతుంది, రెస్ట్ తీసుకుంటేనే ఫామ్ అవుతుంది. ఎందుకంటే మీరు డయట్ చేసినంత మాత్రాన కంప్లీట్ మజిల్ అనేది అప్పటికప్పుడే కదా రీబిల్డ్ అవ్వదు. మీరు రెస్ట్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ టైంలో మీ యొక్క మజిల్కి చేంజెస్ వస్తాయి అనమాట. మీరు గమనించడం లేదో కానీ మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఓకే పంపప్ అవుతుంది, ఈక్వల్ లెవెల్ అయిపోతుంది, కొంచెం సేపటి తర్వాత మొత్తం లూజ్ అయిపోతుంది. బట్ కొన్ని రోజుల తర్వాత మీరు వర్కౌట్ చేస్తారు, డయట్ కంప్లీట్ మెయింటైన్ చేస్తారు, మంచి రెస్ట్ తీసుకుంటారు. సో చాలా వరకు మీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 7-8 మంత్స్ తర్వాత అయినా సరే, 1 year తర్వాత అయినా సరే మీరు ఫస్ట్ డేకి ఇప్పుడు ప్రెసెంట్ డేకి మీరు ఎప్పుడైతే చూసుకుంటారో చేంజెస్ మీకు నైట్లో అనేది మీ యొక్క మజిల్ కంప్లీట్లీ రీబిల్డ్ అవుతాయి అనమాట. సో ఆ టైంలో చేంజెస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో మజిల్ గ్రోత్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. సో రెస్ట్ అనేది ప్రైమరీ థింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? రెస్ట్ అనేది అట్లీస్ట్ ఒక 7 to 8 hours అని తీసుకోండి. నార్మల్గా హ్యూమన్కి కావాల్సినంత 7 hours 8 hours, రైట్? సో ఆబ్వియస్లీ 6 hours కూడా ఓకే, నో వరీస్. బట్ ఎప్పుడైతే మీరు రెస్ట్ మంచిగా ఇస్తారో మీ యొక్క బాడీకి ఆ టైంలోనే మీకు మజిల్ గ్రోత్ అయినట్టే అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది? వర్కౌట్, డయట్, రెస్ట్. డెఫినెట్లీ 3 kinds ఆఫ్ ఏవైతే థింగ్స్ ఉన్నాయి ఇచ్చిన ప్రైమరీ థింగ్స్ చాలా వరకు అయితే మీకు యూజ్ అవుతుంది. దేనికైనా సరే, మజిల్ బిల్డ్కి అయినా సరే, బల్కింగ్ అయినా సరే, ఫ్యాట్ లాస్, ఎవ్రీథింగ్. సో ఈ 3 things మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో బిగినర్కి ఫస్ట్ డేకి చేయాల్సిన విషయం అన్నీ నేను చెప్పినాను. చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు అయితే చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో నార్మల్గా ఇంకా ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసిండి. అప్పటి వరకు అయితే ఇంతే ఇక. సో అప్పటి వరకు అయితే చలో బాబాయ్ అందరికీ.